ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో అరణ్య పర్వం అంటే వనపర్వంలో అరణ్య పర్వం. అందులో మైత్రేయుడు దుర్యోధనుని శపించుట, వాళ్ళు ఎవరు ఏంటి ఈరోజు డిస్కస్ చేద్దాం. సరే, వ్యాస భగవానుడు చెప్పిందంతా కూడా దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు వీళ్ళంతా విన్నారు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు అంటున్నాడు, మునివారా, నీవు మాకు చెప్పిన మాట యథార్థం, నేను ఎరుగుదును, ఇక్కడున్న ఈ నరాధిపులందరూ కూడా ఎరుగుదురు. సో అందరికీ తెలుసు, నువ్వు కూడా కురువంశీయులందరూ అభివృద్ధిని కోరుతున్నావు, బాగుంది. అదే విషయాన్ని విదుర, భీష్మ, ద్రోణులు కూడా నాకు చెప్పారు. నేను నీకు అనుగ్రహింపదగిన వాడినైతే కురువంశీయుల పట్ల దయ ఉంటే దుర్మార్గుడైనటువంటి నా కుమారుడిని దుర్యోధనుని శాసించు. చెప్పు, నా కుమారుడు దుర్యోధనుడు ఉన్నాడు కదా, వాడు ఏం చేయాలి చెప్పు, వాడు బాగుపడతాడు. అప్పుడు ఇక వ్యాసుడు అన్నాడు, రాజా, పూజ్యుడకు మైత్రేయ మహర్షి వస్తున్నాడు. పాండవ సోదరులను కలిసి మనలను చూడాలని ఇక్కడికి వస్తున్నాడు. మైత్రేయ మహర్షి పాండవులను కలిశాడు, ఇప్పుడు మనల్ని చూడాలని ఇక్కడికి వస్తున్నాడు. ఈ వంశం యొక్క శాంతి కొరకై ఈ మహర్షి నీ కుమారుడిని యథాన్యాయంగా శాసిస్తాడు. సో ఆయన ఏం జరగలేంటి అనేది ఇప్పుడు చెప్తాడు. ఇక కురునందన, అతడు చెప్పినదాన్ని శంకించకుండా చేయాలి. అతడు చెప్పిన పని చేయకపోతే కోపంతో నీ కుమారుడిని శపిస్తాడు. సో ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు, మైత్రేయ మహర్షి వస్తున్నాడు, ఆయన చెప్పింది చేయాలి, ఆయన చెప్పింది చేయలేదో శపిస్తాడు, నీ ఇష్టం, మరి జాగ్రత్త. ఎవరిని శపిస్తాడు? దుర్యోధనుని శపిస్తాడు. ఈ విధంగా చెప్పినటువంటి వ్యాసుడు వెళ్ళిపోయాడు. ఇక మైత్రేయుడు వస్తూ కనపడ్డాడు. ధృతరాష్ట్రుడు తన కొడుకుతో కలిసి అతనికి సగౌరవంగా స్వాగతం పలికాడు. ఆర్ఘ్యపాధ్యాది ఉపచారాలయ్యి మునిశ్రేష్ఠుడై, అంటే ఇక గౌరవ మర్యాదలన్నీ అయినాయి, విశ్రాంతి పొందాడు. అప్పుడు మైత్రేయునితో అంబికాసుతుడైనటువంటి ధృతరాష్ట్ర మహారాజు సవినయంగా ఇలా అన్నాడు, పూజ్యుడా, కురుదేశాలకు నీవు సుఖంగా వచ్చావా? వీరులు సోదరులైన పంచపాండవులు కుశలంగా ఉన్నారా? ఆ భరతశ్రేష్ఠులు ప్రతిజ్ఞా పాలనలో స్థిరంగా ఉండాలనుకుంటున్నారా? కౌరవులలో భ్రాతృభావం అవిచ్ఛిన్నంగా ఉంటుందా? అది విన్నటువంటి మైత్రేయుడు ఇలా అన్నాడు, తీర్థయాత్రలు చేస్తూ ఈ కురుదేశాలకు చేరా, అనుకోకుండా కామ్యకోణంలో ధర్మరాజును చూశా. జటాజనాలు ధరించి తపోవనంలో నివసిస్తున్న మహాత్ముడైన ధర్మరాజును చూడడానికి మునుల సమూహాలు కూడా వచ్చాయి. నీ పుత్రుల యొక్క అనీతికరమైనటువంటి బుద్ధి చాంచల్యాన్ని గురించి అక్కడ కూడా విన్నా. జోధ రూపంలో మహాభయం దాపురించింది. అనంతరం అక్కడి నుంచి కౌరవులను చూడాలనే ఉద్దేశంతో నీ దగ్గరకు వచ్చా. రాజా, నీ యందు నాకు ఎల్లప్పుడూ మిక్కిలి స్నేహము, ప్రీతి ఉన్నాయి. నీవు భీష్ముడు జీవించి ఉండగా నీ పుత్రులు కౌరవ పాండవులు పరస్పరం ఏదో విధంగా విరోధించుకోవడం యుక్తంగా లేదు. నువ్వు బతుకున్నావు, భీష్ముడు ఉన్నాడు, అయినా సరే కురు పాండవులు, కౌరవులు, పాండవులు ఏంటో ఇలా శత్రువులుగా మారటం కరెక్ట్ కాదు. నీ స్వయంగా అందరినీ బంధించి నిగ్రహించడంలో, నియంత్రించడంలో స్తంభం లాంటి వాడు. జరుగుతున్న మహాఘోరమైన అనీతిని నీవెందుకు ఉపేక్షిస్తున్నావు? అరే, నువ్వు దేనిని ఆపలేవు బాబు, మరి నువ్వెందుకు కౌరవ పాండవుల మధ్య జరుగుతున్న ఆ ఘోరాన్ని నువ్వు ఆపలేదు? సభలో దోపిడీదారుల వ్యవహారం జరగడం చేత తపస్సుల సమూహంలో నీవు ప్రకాశించడం లేదు. అంటే మొత్తం దుర్మార్గులు, దారుణమైన బ్యాచ్ అంతా ఉండడం చేత నువ్వు సభకి అధ్యక్షుడివి, రాజువైనా నువ్వు గౌరవం అనేది నీకు ఉండట్లేదయ్యా. అంటే నువ్వు చేసేది కరెక్ట్గా లేదు అని అన్నాడు. ఇంకేమేమి జరిగింది రేపు మాట్లాడదాం.